నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఒంగోలు గిత్తలు మళ్ళీ ఇప్పుడు రంకెలేస్తున్నాయి. కూటమిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో జిల్లా రాజకీయం ఇప్పుడు రంజుగా మారింది. మీ హయాంలో అవినీతి జరిగిందంటే కాదు, మీ హయాంలో అంతకు మించి జరిగిందంటూ ఒక్కరిపై ఒక్కరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తున్నారు. కూటమిలో ఉన్న రెండు ప్రధాన పార్టీల నేతలు ఇప్పుడు మళ్ళీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఉండడంతో కేడర్కు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. స్థానిక సంస్థల వేళ ఇలా ఇద్దరు విమర్శలు చేసుకోవడం ఇరు పార్టీలకు తలనొప్పిగా మారిందట. ఒంగోలు కూటమిలో మరోసారి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ ఒంగోలు కేంద్రంగా ఇరు నేతలు విసురుకుంటున్న ఆరోపణలు కూటమి కేడర్తో పాటు రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్లో పెను సునామీ సృష్టిస్తున్నాయి. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల అక్రమాలకు పాల్పడుతున్నారని బాలినేని తీవ్ర ఆరోపణలు చేయగా అంతే ధీటుగా దామచర్ల జనార్దన్ తిరుగుబాణాన్ని సంధించారు. మొన్నటి వరకు సైలెంట్ మోడ్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు హఠాత్తుగా మళ్లీ కయ్యానికి కాలు దువ్వడం ప్రకాశం జిల్లా రాజకీయాలలో తీవ్ర కలకలాన్ని రేపింది. జిల్లాల్లో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. విభేదాలు పక్కన పెట్టేసి సమన్వయంతో పనిచేసుకోవాలని అధిష్టానం ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ వీరిలో మాత్రం మార్పు రాకపోవడం ఇరు పార్టీల క్యాడర్ని నిరుత్సాహానికి గురిచేస్తుంది. గత కొంతకాలంగా బాలినేని దామచర్ల సైలెన్స్ మెయింటైన్స్ చేస్తూ వచ్చారు. ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలను పక్కనబెట్టి సైలెంట్ మోడులో ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారు. దీంతో మొన్నటి వరకు ఒంగోలు రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నాయి. నిత్యం ఏదో ఒక ఇష్యూతో ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతల వ్యవహారంతో స్థానికంగా ప్రజల్లో కూటమికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంతోనే ఈ ఇద్దరి నేతల మధ్య నెలకొన్న అంతర్గత వార్కు అధిష్టానాలు చెక్ పెట్టాయనే టాక్ నడిచింది. అయితే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు మరోసారి సై అంటే సై అంటూ పోట్లాటకు దిగారు. ఒంగోలులో జరిగిన అవినీతి అక్రమాలపై ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం, సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం ఒంగోలు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య నేతలుగా ఉన్నారు. ఒంగోలు పేరుకు తగ్గట్లుగానే ఒంగోలు పొట్లగిత్తల్లా వీరిద్దరూ రాజకీయాలను నడిపారు. మొన్నటి ఎన్నికల ముందు వరకు వేరువేరు రాజకీయ పార్టీలలో ఉండి నువ్వా నేనా అన్నట్లుగా పాలిటిక్స్ను నడిపిన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం కూటమి గొడుగు కింద ఉన్న పోరులో మాత్రం ఎక్కడా తగ్గేదే లేదు అంటూ ఎప్పటికప్పుడు ఒంగోలు పాలిటిక్స్లో అగ్గి రాజేస్తూనే ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్నది పొలిటికల్ వారా లేక వ్యక్తిగత పోరా అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. గడిచిన 2 రోజుల నుంచి ఒంగోలు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య జరుగుతున్న డైలాగ్స్ వార్తో ఒంగోలు రాజకీయం రసకందదాయకంగా మారింది. ఇక మొదటి నుంచి టీడీపీలోనే ఉంటూ ప్రకాశం జిల్లా రాజకీయాలలో కీలకంగా ఉన్న దామచర్ల జనార్దన్ 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ రాజకీయం చేయడంతో రాష్ట్ర రాజకీయాలలో సైతం సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్, వైసీపీల్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్దన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో బాలినేని వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. 2012లో ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ను ప్రత్యర్థులుగా పోటీ పడుతూ వచ్చారు. జనసేనలో బాలినేని చేరికను మొదటి నుంచి దామచర్ల జనార్దన్ వ్యతిరేకిస్తూ వచ్చారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే బాలినేని జనసేనలో చేరారని దామచర్ల విమర్శిస్తున్నారు. అయితే అంతే ధీటుగా బాలినేని జవాబు ఇవ్వడంతో ఒంగోలులో జరిగిన ప్రతి ఇష్యూలోనూ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇక వీరిద్దరూ మరో అడుగు ముందుకు వేసి ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలకు దిగారు. ఒంగోలులో దామచర్ల అవినీతికి పాల్పడుతున్నారంటూ ఓ ఆకాశరామన్న ఉత్తరం వెలువడడం, దాని వెనుక బాలినేని ఉన్నారంటూ దామచర్ల ఆరోపణలు చేశారు. అయితే దానికి కౌంటర్గా బాలినేని స్పందిస్తూ దామచర్ల జనార్దన్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో దామచర్ల కూడా నీపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు. ఇలా ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. తాజా ఎపిసోడ్లో బాలినేని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు దామచర్ల వ్యవహరిస్తున్నాడు. ఆయన
అవినీతిపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. దానికి అంతేఘాటుగా స్పందించిన దామచర్ల అమావాస్యకి ఒకసారి వచ్చే బాలినేని వాస్తవాలు తెలుసుకోవాలి, తన హయాంలో జరిగిన అవినీతిపై కాణిపాకంలో ఒట్టేయడానికి ఆయన సిద్ధమా అని ప్రశ్నించారు. కూటమిలో విభేదాలు సృష్టించేందుకే బాలినేని ప్రయత్నిస్తున్నారని, కూటమిలో ఉన్నాడు కాబట్టే జైలుకు పంపకుండా ఊరుకున్నాం, లేకపోతే బాలినేనిని ఆయన కొడుకుని లోపల వేసేవాడిని అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై మరింత రగిలిపోయిన బాలినేని అరే ఓరే అంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, జనసేన పార్టీకి ఎమ్మెల్యే కనీస మర్యాద ఇవ్వడం లేదని, జనసేన లేకపోతే నువ్వు గెలిచేవాడివా అంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరు ఇండిపెండెంట్లలాగా పోటీ చేసి తిరిగి ఒంగోలు నుంచి గెలిచేందుకు నువ్వు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కూటమి ముఖ్య నేతలే ఇలా వీధి పోరాటాలకు దిగడం ఇటు టీడీపీ అటు జనసేన ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లో తీవ్ర నిరాశను, గందరగోళాన్ని నింపింది. ఈ గొడవల వల్ల ప్రజల్లో కూటమి పట్ల చులకన భావం ఏర్పడుతుందనే వార్తలతో ఇరు పార్టీల అధిష్టానాలు అత్యంత సీరియస్ అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతలను పిలిపించి గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. బహిరంగ విమర్శలు మానుకోవాలని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారట. సమన్వయంతో పనిచేసి కూటమి పార్టీల గెలుపునకు కృషి చేయాల్సిన ముఖ్య నేతలు ఇలా ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం వల్ల కూటమి పార్టీల పట్ల ప్రజలలో చులకన భావం ఏర్పడి పార్టీలకు నష్టం చేకూరుస్తాయని అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతుంది. దామచర్ల బాలినేని ఎపిసోడ్కు చెక్ పెట్టకపోతే కూటమికే నష్టం చేకూరుతుందని క్యాడర్ భావిస్తుంది. మరి దామచర్ల వర్సెస్ బాలినేని వార్ ప్రస్తుతానికి టీ కప్లో తుఫానులా సద్దుమణుగుతుందా, లేక రాబోయే స్థానిక పోరు వేళ నివురుగప్పిన నిప్పులా బగ్గుమంటుందా చూడాలి.